మ్యాచ్ అయిపోయిన వాళ్ళలో ఇంకా టాప్ 5 వరకు ఉంటే బాగుండు అనిపించిన కంటెస్టెంట్స్ ఎవరు? ఐ లైక్ ఇట్ ఫర్ శోభ, ఎందుకంటే హ్యాంగ్రీ పర్సన్ నిజంగా అలాంటి వాళ్ళే ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే మనకు సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్న నాకు తెలియాలి, నాలో ఉన్న మీకు తెలియదు కదా. ఇప్పుడు ఈరోజు మీతో మీరు మాట్లాడతాం, ప్రెస్లో వచ్చేసరికి తెలియదు నాకు. ఆ సిచ్యువేషన్ అలా జరిగిపోయింది. అది ఐ లైక్ ఇట్. రతిక ఎలిమినేషన్ ఎలా అనిపించింది? కొంచెం షార్ట్గా అనిపించింది, పర్లేదు. తను ఆమె ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు మీకు రతికాలో ఏం నచ్చింది? తనలో ఉన్న హ్యాబిట్స్ అనేవి కొంచెం గుడ్గా ఉంటాయి, సపోర్టివ్గా ఉంటుంది. సపోర్టివ్ ఎవరికి సపోర్టివ్? ప్రశాంత్గా. ఓకే, మరి ప్రశాంత్ మీదే నామినేషన్స్ వేసి ప్రశాంత్తో గొడవలు పెట్టుకుంది కదా రతిక. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఒక జూనియర్ ఆర్టిస్ట్కి చాలా గ్యాప్ ఉంటుంది. ఒక మామూలు వ్యక్తికి ఒక ఆర్టిస్ట్కి చాలా గ్యాప్ ఉంటుంది. అతను తెలియదు. తను ఇప్పుడు బయటికి పోయినాక ఎంత బాధపడిన ఫైనాన్షియల్ తను ఇన్నర్గా బాధపడుతుందో లేదా. అందుకనే అతను సపోర్ట్ చేసింది ఆమె, అతన్ని ఎలిమినేషన్ చేసింది ఆమె, లాస్ట్ ఎలిమినేట్ అయింది తనే. ఓకే అండి, ఏవీలు చూసారా ప్లే? శివాజీ గారిది, ప్రియాంకది, మీకు బాగా నచ్చినది? శివాజీ నగర్. శివాజీ తను పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఇంజురీగా అయినా సరే కానీ ఒక గుడ్ విల్ పర్సన్ అంటే న్యాచురల్గా పర్లేదు, గొప్ప వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. బట్ ఆయన ఆ స్థాయికి వెళ్ళి సాధించగల నమ్మకంతో ఇప్పటికైనా లీడ్ చేయగలిగాడు, చేస్తున్నారు. మీ ప్రకారం విన్నర్ ఎవరు అన్నారు? విన్నర్ అయితే ఓపెన్గా చెప్పాల్సిందే. ఫస్ట్ చెప్పాను మీకు 2 మెంబర్స్ పేరు. ఫస్ట్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, సెకండరీ వచ్చేసి శివాజీ నగర్. ఇద్దరిలో కంపల్సరీ ఎవరైనా ఒకరు నాకు హ్యాపీ కంపల్సరీ. ఇద్దరి పేరు చెప్పాలంటే ప్రశాంత్.